అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు కంటిన్యూ అవుతోంది. డీసీసీ అధ్యక్షుడు వర్సెస్ మంత్రి వెంకటరెడ్డి మధ్య యుద్ధం నడుస్తోంది. వారం రోజుల వ్యవధిలో మంత్రి అనుచరులు డీసీసీని 2 సార్లు ఘోరంగా అవమానించారు. ఇప్పుడు మంత్రి అనుచరులు పోలీసుల వ్యవహారంపై జిల్లా కాంగ్రెస్ లో హాట్ చర్చ జరుగుతోందా? డీసీసీ పదవిలో ఉన్న కైలాష్ ఉండటం ఇష్టం లేకపోతే నేరుగా పదవిలో నుంచి తప్పించాలి, కానీ ఇలా అవమానించడం ఏంటని జిల్లా నేతలు తెగ చర్చించుకుంటున్నారా? నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు చల్లారడం లేదు. జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం మరోసారి షాక్ ఇచ్చింది. నల్గొండ జిల్లా చెండూరు మండలం అంగడిపేటలోని బీఆర్సీ గార్డెన్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన డీసీసీ జిల్లా అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతను మంత్రి అనుచరులు ఘోరంగా అవమానించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టేజ్ పైకి వస్తున్నారు, నువ్వు తర్వాత రా అంటూ స్టేజ్ పైకి రానివ్వకుండా పున్నా కైలాష్ నేతను పోలీసులు బయటకు పంపించారు. జిల్లా అధ్యక్షుడికే ఈ తరహాలో అవమానం జరగడం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొదట నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. అయితే గుమ్మల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. కానీ ఇదే కార్యక్రమంలో ఉన్న డీసీసీ అధ్యక్షుడిని మంత్రి అస్సలు పట్టించుకోలేదు. అంతేకాదు, ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కూడా కైలాష్ నేత ఫోటో వెయ్యకపోవడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే డీసీసీ అధ్యక్షుడిగా కైలాష్ నేత నియామకాన్ని మంత్రి వెంకటరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు పున్నా కైలాష్ వ్యవహారమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. గతంలో పున్నా కైలాష్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి పరుష పదజాలంలో తీవ్రంగా దూషించారు. అయితే తనను పచ్చి బూతులు తిట్టిన కైలాష్ కు డీసీసీ అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని మంత్రి ప్రశ్నించారు. అంతేకాదు, కైలాష్ నేతను డీసీసీ పదవి నుంచి తప్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి, నల్గొండ ఎస్పీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన లేఖ సైతం రాశారు. అప్పట్నుంచి మంత్రి వెంకటరెడ్డి పున్నా కైలాష్ ను పూర్తిగా పక్కన పెట్టేశారు. అంతేకాకుండా తాను వచ్చే కార్యక్రమాలకు పున్నా కైలాష్ రాకుండా చూసుకుంటున్నారు. అయితే డీసీసీ అధ్యక్షుడికే ఇలాంటి అవమానం జరిగితే తమ పరిస్థితి ఏంటని కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. నీకు సిగ్గు, లజ్జ, మాన, అభిమానం ఉంటే ఈ జాతులకు క్షమాపణ చెప్పరా నా కొరక కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నువ్వు నవ్వుసకువా మొగోడివా పేర్చుకోని గట్టిగా అడుగుతున్నా. మా రక్తం మసులుతుందిరా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. లుచ్చానా కొరక, వచ్చానా కొరక అని నిన్నంటే ఎంత మారైతుందా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒక అమ్మ అప్ప గుట్టావురా అని నిన్ను అడిగితే నీకేమైతుందా? నీ రక్తం మసదా. మా వర్గాల నాయకులు ఈ సమాజం కోసం పనిచేసినరా, ఈ సమాజంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేసినావు. కానీ నువ్వు దళారు లెక్క దొంగ రాజీనామాలు చేసి ఆ రోజు కుమారుడి దగ్గర దొంగ బిల్లుల కోసం రాజీనామా చేసినావు. ఇలాంటి లుచ్చాగాళ్ళు మా బలైన వర్గాలను చంపాలని చూస్తే ఎగిసెక్సి పడతాం రా. తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే ఓటు యంత్రాంగం మాది. ఇలాంటి లుచ్చాలు, ఇలాంటి తాగుబోతులు, నీ తాంటి మొగ వ్యభిచారులు మా వర్గాల చేతికొస్తున్న కొడక నిన్ను కీసి కత్తులతో కోసి సంస్థమని తొలగుతున్నా. నిన్ను నల్గొండ జిల్లాలో పొందబెట్టకపోతే మా జాతులు నిద్రమని చెప్పేసి కూడా గట్టిగా తొలగుతున్నా. మరోవైపు పున్నా కైలాష్ నేతకు డీసీసీ పదవి ఇవ్వడాన్ని జిల్లా కాంగ్రెస్ నేతల్లో కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నల్గొండలో రేవంత్ రెడ్డి మనుషులకే పదవులు వస్తాయని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. తాను కోమటిరెడ్డి అనుచరుడు కావడంతోనే నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవి రాకుండా చేశారంటూ గుమ్మల మోహన్ రెడ్డి ఆరోపించడం సంచలనం రేపింది. అందుకే గుమ్మల మోహన్ రెడ్డి సైతం డీసీసీ ప్రెసిడెంట్ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు గుమ్మల మోహన్ రెడ్డికి డీసీసీ అధ్యక్ష పదవి రాకుండా మంత్రి వెంకటరెడ్డినే అడ్డుకుంటున్నారంటూ జిల్లాలో కొందరు నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇయ్యకుంటే ఇయ్యపోవచ్చు పదవి, నాకు ఇయ్యాలని ఏం లేదు, రూల్ ఏం లేదు నాకు ఇయ్యాలని. నాకంటే ఎక్కువ అధికంగా నష్టపోయిన వాళ్ళు, నాకంటే ఎక్కువ జెండా మోషన్ ఉండరు ఈ రాష్ట్రంలో. కానీ బాధ ఏడనిపిస్తుంది అంటే ముఖ్యమంత్రి గారికి అనుచరుడైన పటేల్ రమేష్ అన్నకి కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది, నాకు రాదు. ముఖ్యమంత్రి గారికి అనుచరుడు ఉంటే ఎంపీ అవుతాడు. చామల కిరణ్ అన్న నేను జిల్లా ప్రెసిడెంట్గా పోటీ పడ్డాం. ఆ రోజు జిల్లా ప్రెసిడెంట్ కిరణ్ అన్న రాలే, నాకు వచ్చింది. అదే కిరణ్ అన్న ఇవాళ ఎంపీ అయ్యిండు. ముఖ్యమంత్రి గారికి మన రవీనాథ్ దగ్గర ఉండు
ఆయనకి ఎంపీ పోస్ట్ వచ్చింది. అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను బూత్ స్థాయిలో పనిచేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఇంకో ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే నాకు బాధ అనిపించింది ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఏంటంటే నల్గొండ కాన్స్టిట్యున్సీలో 100% నా పేరు చెప్పారు, పక్కన నగరికల్లో నా పేరు చెప్పారు, మిర్యాలలో అని చెప్పారు, దేవరకొండ చెప్పారు, మునుగోడు చెప్పారు, సాగర్లో అయితే బహిరంగంగా చెప్పారు. ఒక యువజన కాంగ్రెస్ మిత్రులు ఉండే వాళ్ళు చెప్పారు నాకు. ఉమ్మలమోండని అయితే మంచికైనా చెడుగా నల్గొండ ఎడుకోవటం పనిచేస్తాడు, ఆయనకు అనుభవం ఉంది. కోమటిరెడ్డి వెంకట గారు మంత్రి అనుచరుగా పేరు ఉంది కాబట్టి ఇక్కడ ఉండే హాస్పిటల్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఈజీగా అర్థమైతే వాళ్ళు బహిరంగంగా చెప్పడం జరిగింది. ఇంతమంది చెప్పినా కానీ మళ్ళీ ఎంత చెప్పుకున్నా కూలం అంటారు. మొత్తం మీద నల్గొండ కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. డీసీసీ ప్రెసిడెంట్ వర్సెస్ మంత్రి వెంకటరెడ్డి అన్నట్టుగా సీన్ మారింది. ప్రస్తుతం ఈ వివాదాన్ని సద్దుమణిగించకపోతే మాత్రం ఈ లొల్లి మరింత తీవ్రమయ్యే పరిస్థితి ఉందనే టాక్ వినిపిస్తుంది. అయితే మంత్రి వెంకటరెడ్డిని పిలిచి వివాదాన్ని ఎవరు కూల్చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. అయితే మంత్రి ఈ స్థాయిలో డీసీసీని వ్యతిరేకిస్తున్నప్పుడు ఆయన్ను తప్పించినా గొడవ సద్దుమణుగుతుంది. కానీ పున్నా కైలాష్ నేత సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు కావడంతో ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో అన్న చర్చ అయితే జిల్లా కాంగ్రెస్ వర్గాలకు అంతు చిక్కడం లేదు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.